ఇదే మన మేకప్ పిల్ల, కొత్త మేకప్ పిల్ల. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? ఇందులో నేను లేసి కేసేద్దానండి. షో చేస్తున్నాడు. ఈడే ఇప్పుడు దాకా బానే ఉన్నాడు. స్పెట్స్ ఇవ్వలేదని షూటింగ్ వద్దు అంటున్నాడు. కోన్ ముస్కాన్. ఆ అమ్మాయి పేరేంటి? దీక్షిత. దీక్షిత కోసం చేస్తున్నాడు ఇప్పుడు వ్లాగ్. కొడతా ఇది అన్నిటికన్నా చిన్న బామ్మడిది. ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగొస్తా. ఈడు R15 మీద రైడ్ వేస్తాడు. R15 మీద రైడ్ వేసి మార్కింగ్ ఇస్తాడు. అంతా అలా ఉంది. ఇది రియాక్షన్ క్యాప్చర్ చేసి మనం ఈరోజు ఈ బాహుబలిని ఆడుకోవాలి మనం. ఈడు ఎప్పటి నుంచో చాలా షో చేస్తున్నాడు. నాతో 1 vs 1 ఫైట్ అంట. ఈ రోజు ఈయన్ని తేల్చేద్దాం. ఇన్నొక డైలాగ్ వేసాడు. ఏం డైలాగ్ వేసాడంటే, నువ్వు నాకు సమానుడువా. చూసావా కేశవా, తను నాకు సమానుడా. ఇప్పుడు చేద్దాం. కౌంట్ డౌన్ స్టార్ట్. 3, 2, 1. బ్రూస్ లీ ఫైటింగ్ షర్ట్ ఉప్పు తీస్తున్నారు. ఓ బ్రూస్ లీ గారు బాగున్నారు. సంక ముయి బ్రూస్ లీ కంపు. నవీన అంకుల్ మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. 2, 1, ఫైట్. నక్కుడు. బ్రూస్ లీ నెక్స్ట్ ఫైట్ చేడు. 1 2 3. అంచనైతేనే అన్నా. డోంట్ లాఫ్. సీరియస్. నికృష్టుడా, దరిద్రుడా. 1, 2, 1 స్టార్ట్. ఏం చేస్తావా? కూర్చో బాబు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. దమ్ముంటే పట్టుకో. చెప్పరా. దమ్ముంటే పట్టుకోరా ముద్దసిరు. పట్టుకుంటే వదిలేస్తా నిన్ను. నా గొడ్డలేసే కూలీగా పోతాను నేను. అడుగు చేసే ఈరోజు వ్లాగ్ ఏంటంటే అబౌట్ సమ్ స్పీచ్ అబౌట్ మనీ. మనిషిని చూసి ఎవరైనా ఈజీగా జడ్జ్ చేయగలుగుతున్నాం ఈ కాలంలో, ఈ జనరేషన్లో. కానీ నిజం చెప్పాలంటే 99% ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఏం ఉండవు, కానీ నేను బాగా రిచ్గా తిరుగుతా. అందరూ ఏమనుకుంటారు, బాగా బలిసినట్టు రా, పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి, వీడి దగ్గర కార్లు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ మన దగ్గర ఏం లేవని మనకు తప్ప ఎవరికి తెలీదు. ఇప్పుడు నాలాంటి వాడిని ఇంకో అబ్బాయిని తీసుకుందాం. అతని దగ్గర చాలా పూర్ అంటే పూర్, చాలా పూర్. అతని దగ్గర ఏం లేవు, చాలా సింపుల్ కనిపిస్తాడు. కానీ ఒకరోజు చాలా హెవీగా వస్తాడు. బికాస్ తను 4 రాళ్ళు వెనకాల వేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఉన్న 4 రాళ్ళు ఎదరేసి జనాలు చూపించేస్తున్నాం. కానీ ఇప్పటికీ మా నాన్న చెప్తాడు, ఎందుకురా దాచుకున్న 4 డబ్బులు జనాలు చూపించుకొని అంటే దిష్టి తగిలిద్దిరా అలా ఉండడం వల్ల అని చెప్తాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఎవ్వరికి జనాలకి చూపించుకోవాలని లేదు. నాది జస్ట్ నార్మల్గా బైక్ అంటే ఇష్టం నాకు ఎప్పటి నుంచో. అదే ఒక నా కోరిక. ఇప్పుడు నేనున్న
ఈ బైక్ ఉంది చూసారా, టీవీఎస్ ఎక్సెల్ ఇది. ఇది వేసుకొని పిచ్చి బట్టలు వేసుకొని ఇలా వెళ్తాం కదా. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ అండ్ కవర్. ఇది నేను చెప్పిన డైలాగ్ కాదు, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఒక మనిషిని చూసి మనం జడ్జ్ చేయగలిగే అంత గ్రేట్ పొజిషన్కి ఇంకా ఎదగల. ఈవెన్ ఇంక్లూడ్ అంబానీ గారు కూడా. ఒక మనిషికి వాల్యూ అనేది 2 రకాలుగా వచ్చింది. ఒకటి తన చేసుకున్న మంచిది, ఇంకోటి తన సంపాదించుకున్న డబ్బును బట్టి వచ్చింది. ఎందరో కన్నా భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఇంత పెద్ద పొలం కనిపిస్తుంది. ఇదంతా ఎవరిది? ఒక రైతు, సామాన్యమైన రైతుది. కానీ ఆ రైతు ఎలా బతుకుతున్నాడు? ఏం లేనట్టు బతుకుతాడు. ఒక బనీన్ మీద, ఒక లుంగీ మీద వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాడు. దగ్గర ఏముండవు కానీ ఉన్నట్టు ఫీలింగ్. నిజంగా చెప్తున్నా, ఆటో తోలుకునే వాళ్ళని, బలుపు ఉన్నోళ్ళు చాలామంది వేరేగా ఉంటారు, వాళ్ళని కొట్టచ్చు తప్పులేదు. కానీ అమాయకుల్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి మాటలనేసి కొట్టడాలు. బికాస్ ఎవరిని చూసి జడ్జ్ చేయొద్దు మామ. ఎందుకంటే వాళ్ళు 4 రాళ్ళు వెనకాల వేసుకొని కష్టపడుతూ ఉంటారు. సో మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ అవమానం మాత్రం చేయకూడదు మామ. ఎందుకంటే ఫీల్ అవుతాడు మామ. ఎలా ఫీల్ అవుతాడు? ఒక రకంగా నేను నా 4 years గుడ్డి చాకరీ చేశా. ఈరోజు ఆ పొజిషన్, నేను అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోయా. నన్ను తీసేశారు. నేను చేసుకున్న షాప్లో, బిజినెస్లో నుంచి తీసేశారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బికాస్ ఆ ఓనర్ వచ్చి, మా మావయ్య ఏదో పిల్లలం కాబట్టి తప్పు చేస్తాం సహజమే, కానీ మనం సరిదిద్దుకోవాలి, మనది కూడా తప్పు. ఇంత విశ్వాసంగా చేసినందుకు, నన్ను తీసినందుకు ఆయనది కూడా. తెలిసిపోతుందన్నా, అలా అనుకోరా. సత్యం ముందు జీవితం మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందంటారు. మా మావయ్య నమ్మి పంపించారు. ఈ టాపిక్ మనకు అనవసరం, మాట్లాడకూడదు. ఎందుకంటే రేపు విన్నా ఫీల్ అవుతారు. నేను ఫీల్ అవుతున్నా, ఇప్పుడు చాలా సిన్సియర్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బికాస్ నేను ఒకప్పుడు బాగా పిచ్చ అల్లరి, ఎంత అల్లరి చేస్తా అనుకున్నారు మామ. బాగా అల్లరి చేస్తా. ఒక మాట చెప్పాలంటే చిట్టగాడితే పనులు చాలా ఎక్కువ చేస్తా. అలాంటిది ఈరోజు మారి మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకునే స్థాయికి వచ్చినాక నన్ను తీసేశారు. అంటే చిన్న చిన్న తప్పులు, ఏజ్లో వచ్చే తప్పుల వల్ల తీసేశారు. సో లీవ్ ఇట్. కానీ నాది ఏంటంటే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ పైకి రావాలి అన్న మైండ్ సెట్తో ఉన్న. వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. వాళ్ళ గురించి ఏమైనా వచ్చిద్దా, ఏమైనా తీసుకొచ్చా అనే ఆశ నాకు కొంచెం కూడా లేదు. ఈరోజు క్లారిటీగా అర్థమైంది, దీని లైఫ్ నాకెవరు లేరు, నా అవసరం ఎవరికి లేదు. అయిన సహాయ శక్తుల ప్రయత్నం నేను చేస్తా. మళ్ళీ స్టార్ట్ అవుతా. బిజినెస్లో 4 years బాగా పిచ్చ కష్టపడ్డా. మామూలుగా కాదు, చెప్పుకోకూడదు కానీ చెప్పుకుంటున్నా. నేను ఇలా వంగుంటే అండర్వేర్లోంచి చెమట కారిపోయేది. అంత ఇదిలా కష్టపడ్డా, కానీ దానికి ఫలితం దొరకలేదు. అంటే ఇంకా 100%కి ఎండ్ అవ్వలేదు అనుకుంటా. అంటే ఇంకా కష్టపడవచ్చు, నేను పడతా కంపల్సరీ. ఐ విల్ కమ్ బ్యాక్ వెరీ హెవీలీ టు ఎవ్రీ వన్ చెప్తున్నా. ఎందుకంటే చాలా బాధపడుతున్నా, ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇది నా పాస్ట్. మా అమ్మ నాన్నని కూడా చాలా బాధ పెట్టా, కానీ మా నాన్నకి మాట ఇచ్చా, ఏ రోజు కూడా నిన్ను లోటు రానికుండా నేను చూసుకుంటానన్న. నా స్వేచ్ఛ కూడా నేను అడుక్కొని తీసుకుంటా, బలవంతం చేయనా అని చెప్పా. తండ్రి కొడుకుల మధ్య ఎన్ని సమస్యలున్నా కొడుక్కి తండ్రే మొదటి హీరో. మీరు నా హీరో నాన్న.